హలో దోస్తో ఎలా ఉన్నారు? శారద ఎప్పటికైనా రిలీజ్ అయ్యి తన మ్యాంగికో షేరింగ్ యాక్టివ్ చేస్తుందని ఆల్రెడీ సాస్కి అయితే ప్రిడిక్ట్ అయితే చేశాడు. అది ఎలా స్టెప్ బై స్టెప్ చెబుతాను. అంతకన్నా ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నైట్ బురుటో టూబుల్ ఓటి చాప్టర్ 21 నుండి స్పాయిలర్స్ అయితే వచ్చేసింది. ఆ స్పాయిలర్స్ మన సాస్కి శారద యొక్క మ్యాంగికో షేరింగ్ గురించి ఎలా ఆలోచిస్తున్నాడైతే ఉంది. అసలు ఆ స్పాయిలర్స్ లో ఏముందో చూసే ముందు ఇలాంటి వీడియోస్ మీకు డైలీ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది బురుటో లీఫ్ విలేజ్ నుండి వెళ్ళిపోతున్న దగ్గర నుండి. ఏడ తన ఆమ్లీ పౌడర్స్ యూజ్ చేసి బురుటో అండ్ కవాకి ప్లేస్ అయితే మార్చేసింది కదా. ఆ తర్వాత లీఫ్ విలేజ్ షినోబీస్ మొత్తం కవాకిని పట్టుకోకుండా బురుటో పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. పక్కనే ఉన్న శారద ఏముందని సాస్కి అడిగితే సాస్కే శారదతో ఎలాగైనా నేను బురుటోని పట్టుకుంటాను అంటాడు. శారద అందరికి ఏదో అయిందని అర్థం చేసుకుంటుంది. సాస్కేతో నేను ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు, బట్ ప్లీజ్ మీరు బురుటోకి హెల్ప్ చేయండి అని శారద ఏడుస్తూ చెబుతుంది. బురుటోకి ఏమవుతుందన్న భయంతో శారద తన మ్యాంగికో షేరింగ్ అయితే యాక్ట్ చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ నుండి మనకి బురుటో టూబుల్ ఒకటి చాప్టర్ ప్యానల్ అయితే వచ్చేసింది. ఆ ప్యానల్ అసలు ఏముందంటే మేబీ సాస్కే బురుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండవచ్చు. పర్టికల్ గా దీన్ని ట్రిగర్ చేయడానికి ఏదో ఒకటి జరిగి ఉండాలి అని ఆలోచిస్తూ శారద సాస్కేతో మాట్లాడే విషయాలు గుర్తుకొస్తుంటాయి. అదే బురుటోకి చెబుతూ ఉంటాడు, డాడ్ పాపం బురుటో తన 7th హోకాయిని చంపి ఉంటాడు, ఎవరో మోసపోతున్నారని శారద నాకు చెప్పింది. ఒకవేళ ఇది నిజమే కావచ్చు. నాకు శారద యొక్క మ్యాంగికు ఆమె చెప్పేది నిజాన్ని చెబుతున్నాయి. ఇటువైపు ఏమో బురుటోకి అసలు ఏమీ అర్థం కాదు. శారద మళ్ళీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ కన్ను విపరీతమైన శక్తిగా మారుతుంది. శారదకు తన సొంత మ్యాంగికో షేరింగ్ ఎలా యాక్టివ్ చేయాలో తెలియదు. తను దాన్ని యాక్టివ్ చేయాల్సిన సమయం ఎప్పటికైనా వస్తుంది, అప్పుడైనా తను అర్థం చేసుకుంటుంది అని ఈ ప్యానల్ అయితే మనకి క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. నాకు తెలిసి సాస్కే బురుటోకి ట్రైనింగ్ ఇస్తున్న టైంలో బురుటో సాస్కేని అడిగి ఉండవచ్చు నన్ను ఎందుకు కాపాడవని. దానికి సాస్కే చెప్పి ఉండొచ్చు, ఏది ఏమైతే ఏముందిలే ఈసారి కిషిమోటో గారు ఉచిహా క్లాన్ యొక్క శారద గురించి బాగానే పట్టించుకుంటున్నారు. నాకు తెలిసి ఈసారి కూడా కవాకిని రంగంలో దింపడానికి కూడా మనకి కిషిమోటో సెన్సే నెక్స్ట్ చాప్టర్ లో కానీ ఆ నెక్స్ట్ చాప్టర్ లో కానీ రావచ్చు, లేదా అప్పుడు కూడా రాకపోవచ్చు. ఏం చేస్తాం, కిషిమోటో గారు అందరినీ కవర్ చేద్దా. ఇలాంటి డైలీ వీడియోస్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. దాని వల్ల నాకు నెక్స్ట్ వీడియో ఇంకా ఇంప్రూవ్ చేయాలా లేకపోతే ఇంకా ఎక్స్ప్రెస్ చేయాలా అర్థమవుతుంది. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి.